ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం ఉదయం 11:30 హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సీఎంతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రేపు రాత్రికి ఢిల్లీలోని సీఎం బస చేయనున్నారు. కృష్ణా జిల్లా గోశాలలోని వృద్ధాశ్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాతృ దినోత్సవ వేడుకల్లో పాల్గొని వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర అమూల్యమని ఈ సందర్భంగా హోంమంత్రి కొనియాడారు. తల్లిదండ్రులను గౌరవించడంలో నారా లోకేష్ అందరికీ ఆదర్శమని అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. మాతృదినోత్సవం సందర్భంగా గోశాల గ్రామంలోని బంధం వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆమె స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి వారికి చీరలు, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిస్వార్థమైన ప్రేమకు అమ్మే నిలువుటద్దమని, సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. బిడ్డల ఎదుగుదల కోసం జీవితాన్ని ధారపోసే ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు దూరంగా ఉంటున్న వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవటం తన అదృష్టమని భావిస్తున్నానని, తల్లుల విలువను తన పిల్లలకు కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో వారిని కూడా ఇక్కడకు తీసుకొచ్చానని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులను గౌరవించడంలో నారా లోకేష్ అందరికీ ఆదర్శమని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అందుకే ఈరోజు అంటే అన్ని కష్టాల్లోని, సుఖాల్లోని, అన్నిట్లోని కూడా తల్లి పాత్ర అన్నది ప్రతి జీవికి కూడా ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఈ మాతృమూర్తులందరినీ కూడా ఈ సందర్భంగా కలుసుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్ ఇలాంటిది నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే నేను కూడా నా పిల్లలిద్దరిని కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటట్టు చేశాను. దానికి కూడా మీ అందరూ కూడా మా అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తల్లికి గౌరవించే విషయంలోని నారా లోకేష్ గారి స్ఫూర్తిని కూడా మనందరం కూడా తీసుకోవాలి. ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడడం కాదు, నేను అత్యధికంగా అభిమానించే వ్యక్తిగా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను వస్తున్నానంటే నేను సాధారణంగా ఎమ్మెల్యే గారికి అన్నాను, పలానా టైంకి వస్తున్నామని ఇన్ఫామ్ చేయండి అన్నాను. బట్ మంచి కార్యక్రమానికి వస్తున్నారని తన కార్యక్రమాలన్నీ వదులుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరొకసారి ఇక్కడ ఉన్న తల్లులందరికీ కూడా మీ దీవెనలు కోరుకుంటూ, మీ అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళే కాదు అందరి తల్లులకి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక్కసారి కలిసి వారితోటి ప్రేమను పంచుకోవాలని ఇక్కడికి వచ్చి పెనమలూరు నియోజకవర్గం గోశాలలో మన వాసవ్య మహిళా మండలి వారు నడుపుతూ ఉన్న ఈ యొక్క వృద్ధాశ్రమంలో అందరినీ కలిసి వారితో మరి శుభాకాంక్షలు తెలియజేసి వారి కష్టసుఖాలు కూడా విని ఈరోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తల్లిని గౌరవించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈరోజు వృద్ధుల ఆశ్రమాల అవసరం ఎక్కువ అవుతూ ఉంది. ఆ అవసరం లేకుండా ప్రతి బిడ్డ కూడా తల్లిని చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి గారు కూడా తెలియజేశారు. ఇది ఒక స్ఫూర్తి. ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మరొక్కసారి మహిళామూర్తులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వైసీపీ హయాంలో విద్య, వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన జగన్ ఇప్పుడు నీతులు మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా 2 ఏళ్లలోనే మెడికల్ కాలేజీలను పూర్తి చేసి పేదలకు ఉచిత వైద్యం మరియు విద్యార్థులకు వేలాది సీట్లను అందుబాటులోకి తెస్తోందని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్, చంద్రబాబులేనని, జగన్ హయాంలో ఎయిమ్స్ వంటి సంస్థలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వకుండా
వేధించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఎయిమ్స్ సమస్యలను తీర్చి ట్రిపుల్-పీ విధానం ద్వారా పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు 2500 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ హయాంలో విద్యా ప్రమాణాలు 3వ స్థానం నుండి 19వ స్థానానికి పడిపోయాయని, వేలాది స్కూళ్లను మూసివేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని విమర్శించారు. అంతేకాకుండా జగన్ పాలనలో విశాఖ కలెక్టరేట్ వంటి ప్రభుత్వ ఆస్తులను, మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించారని, ఇప్పుడు నీతులు మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి మండిపడ్డారు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, తిరుపతిలో బర్డ్స్, టీటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాంటి ఎన్నో సంస్థలకి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం, అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్, ఇవాళ మంగళగిరిలో ఎయిమ్స్ వచ్చిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. కనీసం ఆ ఎయిమ్స్కి దారి ఇవ్వలేకపోయారు మీరు. కనీసం వాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడితే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి పైప్ లైన్ వేసి, కృష్ణానది నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేసి నీళ్లు అందిస్తున్నటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. మరి ఇటువంటి ఒక కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసింది మీరు. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఎయిమ్స్ని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని మీరు ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టారో అవన్నీ కూడా మర్చిపోతారు అనుకుంటున్నారా? అన్నగారు కట్టించినటువంటి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెడితే పేరు మార్చడానికి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? మీరు చేయలేదు, మీ చేత కాదు, చేసినాటికి పేర్లు మార్చుకోవాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ పేదలకి మరింత మెరుగైనటువంటి వైద్యం అందించాలి, ఈ మెడికల్ కాలేజెస్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయాలి. దానికి ఇవాళ ప్రపంచం అంతా కూడా అవలంబిస్తున్నటువంటి విధానం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రభుత్వ సంస్థ అది, ప్రైవేట్ వాళ్ళు దాన్ని ఆపరేట్ చేస్తారు. కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్న హామీని నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని మహిళా, శిశు మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. కేవలం 23 నెలల కాలంలోనే 24 లక్షల ఉద్యోగాల కల్పనకు సరిపడా పెట్టుబడులను రాష్ట్రం సాధించిందని, రాష్ట్రంలో పెట్టుబడుల పరంపరతో పాటు ఉద్యోగాల వరద కొనసాగుతుందని ఆమె వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వైజాగ్పై గంజాయి అనే ముద్ర ఉండేదని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ తమ కృషితో విశాఖ అంటే గూగుల్ అని ప్రపంచానికి చాటారని ఆమె కొనియాడారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ముఖ్యంగా గిరిజన యువతకు మేలు చేకూరేలా భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సిస్టంలో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈరోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఈరోజు 10th కానీ ఇంటర్ కానీ పిల్లలు అత్యద్భుతంగా పాస్ అయ్యారు. ఉత్తరాంధ్ర ముఖ్యంగా రైల్వే జోన్, ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈరోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఈరోజు మనం ప్రారంభోత్సవానికి కూడా రెడీ అయింది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మనకి ఉద్యోగాల పరంపర కొనసాగుతుంది, పెట్టుబడులు వరదొస్తుంది, యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కూటమి ప్రభుత్వానికి అని అందరూ మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నారు. మేము హృదయపూర్వకంగా మా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా గిరిజన యువత ఎవరైతే ఉన్నారో, గిరిజన యువత అందరికీ కూడా నిన్నటిదాకా గంజాయితో మగ్గిపోయినటువంటి చాలామంది యువత ఈరోజు గూగుల్ సంస్థ రాగానే వైజాగ్లో చివర జీ అంటే గంజాయి అని గత కాలం అనుకుంటే ఈరోజు జీ అంటే గూగుల్ అనుకుంటున్నాం. కాబట్టి ఆ గూగుల్ సంస్థ వచ్చిన తర్వాత వేలాది ఉద్యోగాలు వచ్చాయి. టీసీఎస్లో, గూగుల్ సంస్థలో, అన్ని సంస్థల్లో ఉద్యోగాలు వచ్చాయి. యువతంతా చాలా సంతోషంగా ఉన్నారు.
వేసవి సెలవులు మరియు ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈవో సీనా నాయక్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మజ్జిగ పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు రద్దీ నియంత్రణకు అంతరాలయ దర్శనాలను కొద్దిసేపు నిలిపివేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నేడు మరియు వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారి ఈవో సీనా నాయక్ ఆలయ పరిసరాల్లో విస్తృతంగా పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఘాట్ రోడ్డు, క్యూ లైన్లు, ఆలయ అంతర్భాగాలను సందర్శించిన ఆయన భక్తులతో మాట్లాడి దర్శన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎండ తీవ్రత దృష్ట్యా చలివేంద్రాల వద్ద నిరంతరం మజ్జిగ, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి ఆ తర్వాత తిరిగి పునరుద్ధరించారు. అలాగే ఆలయ హుండీ కానుకల లెక్కింపు మే 18, 2026 సోమవారం రేపటి నుండి మహామండపం 6వ అంతస్తులో జరుగుతుందని ఈవో తెలిపారు. టీడీపీ యువనేత బోండా రవితేజ జన్మదిన వేడుకలను మొగల్ రాజపురంలోని ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజు అయినా, తమ కుటుంబ సభ్యుల పుట్టినరోజు అయినా 10 మందికి ఉపయోగపడే విధంగా జరుపుకోవటం అనేది తమ నాయకుడు బోండా ఉమా నేర్పిన మంచి ఆనవాయితీ అని అన్నారు. దానికి అనుగుణంగానే తన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని 21 డివిజన్లలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వ విప్పు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు టీడీపీ యువనేత బోండా రవితేజ జన్మదిన వేడుకలు మొగల్రాజ్పురంలోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి. టీడీపీ అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. బాణసంచా కాల్చారు. గజమాలలు వేసి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరి సమక్షంలో భారీ కేకును కట్ చేసి సోదరుడు బోండా సిద్ధార్థ పార్టీ నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ తన జన్మదినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మిత్రులు, శ్రేయోభిలాషులు తన నివాసం వద్ద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజైనా, తమ కుటుంబ సభ్యుల పుట్టినరోజైనా 10 మందికి ఉపయోగపడే విధంగా జరుపుకోవటం అనేది తమ నాయకుడు బోండా ఉమా నేర్పిన మంచి ఆనవాయితీ అని అన్నారు. దానికి అనుగుణంగానే నియోజకవర్గంలోని 21వ డివిజన్లలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కూడా అన్నదానాలు, వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా P4 పథకాన్ని ప్రారంభించడం, సెంట్రల్ నియోజకవర్గంలోని 5 డివిజన్ల బాధ్యతలను తాను తీసుకోవడం జరిగిందన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 15 మంది పేదవారికి తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, ట్రైసైకిళ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఈరోజు నా జన్మదినాన్ని సందర్భంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మా నివాసం వద్ద చాలా ఘనంగా నా జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గత 15 సంవత్సరాలుగా కూడా శాసనసభ్యులు బోండా ఉమా గారి పుట్టినరోజైనా, నా పుట్టినరోజైనా, మా కుటుంబ సభ్యులు పుట్టినరోజైనా 10 మందికి ఉపయోగపడే విధంగా జరుపుకోవడం అనేది మా నాయకుడు ఉమా గారు మాకు నేర్పించిన ఒక మంచి ఆనవాయితీ, కట్టుబాటు. దానికి అనుగుణంగానే మరి ఈరోజు నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. పేదలకి, వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి అందరికీ కూడా అన్నదానాలు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు అయితే కానివ్వండి, అన్నీ అందించడం అనేది ఈ సందర్భంగా జరుగుతూ ఉంది. విజయవాడ రామలింగేశ్వర నగర్లోని గంజాయి మద్యం హాట్స్పాట్ పై ఈగల్ టీం మరియు స్థానిక పోలీసులు కలిసి మెరుపు దాడి చేసి ఆ కేంద్రాన్ని నిర్మూలించారు. 1972 టోల్ ఫ్రీ నెంబర్కు వచ్చిన ఫిర్యాదుతో స్పందించిన అధికారులు అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. గంజాయి, డ్రగ్స్ సమాచారం ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విజయవాడ ఈగల్ టీం పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర్ నగర్లో గంజాయి మద్యం విక్రయ కేంద్రంపై మెరుపు దాడి చేసింది. ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఎస్పీ ఆపరేషన్స్ కెఎం మహేశ్వరరాజు ఆదేశాల మేరకు సిఐ ఎం రవీంద్ర నేతృత్వంలోని బృందం స్థానిక పోలీసులతో కలిసి రాయపాటి వెంకటరమణమ్మ వీధిలో ఈ ఆపరేషన్ నిర్వహించింది. హాట్స్పాట్గా మారిన ఈ ప్రాంతంలో గంజాయి మద్యం తాగుతూ స్థానికులను ఇబ్బంది పెడుతున్నారంటూ 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదులు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు. ఈ దాడుల్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రజల సహకారంతో ఆ అసాంఘిక కార్యకలాపాల కేంద్రాన్ని యుద్ధప్రాతిపదికన తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు స్పందిస్తూ గంజాయి డ్రగ్స్కు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా భయం లేకుండా 1972 నంబర్కు కాల్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. సత్వరమే స్పందించి హాట్స్పాట్ను నిర్మూలించిన ఈగల్ బృందాన్ని కాలనీవాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నాగార్జున, ఎస్ఐలు రాంబాబు, సీతారాం మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు తనయుడు టీడీపీ యువనేత బోండా రవితేజ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ రామకృష్ణపురం బుడమేరు వంతెన సమీపంలోని ట్రాఫిక్ కంట్రోల్ బూత్ వద్ద డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ నాయకులు బోండా రవితేజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరిద్దాం, సురక్షితంగా పయనిద్దామనే నినాదంతో మన ప్రాణాలను మనమే కాపాడుకుందామని వాహన చోదకులకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా తలకు దెబ్బ తగలకుండా హెల్మెట్ కాపాడుతుందని చెప్పారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైన వారు తలకు గాయం కావడం వల్లే చనిపోయారని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రాగానే 198వ జీవోను రద్దు చేస్తాం, ఆస్తి పన్ను పెంపుదల 15% కూడా నిలిపివేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లవుతున్నా జీవో రద్దు చేయలేదని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ఆస్తి పన్ను ప్రతి ఏటా 15% పెంచడం వల్ల నగర ప్రజలపై ప్రతి ఏడు దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయలు అదనపు భారం పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. నగర కార్పొరేషన్ పరిధిలోని రోడ్లను కూడా పీపీపీ పద్ధతిలో తీసుకురావాలని నిర్ణయించారని, కొత్త ఎకనామిక్ జోన్స్ లో కూడా పన్ను విలువ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. అర్బన్ ప్రాంత ప్రజలపై భారాలు మోపే అంశాలను వ్యతిరేకిస్తున్నామని, దీనిపై కార్యాచరణను కూడా ప్రకటించి రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పారు. ఆస్తి పన్ను సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయవాడ పౌరవేదిక ఆధ్వర్యంలో కృష్ణలంకలోని వాసవి కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణంగా ఆస్తి పన్నును అద్దె ఆధారిత ఆస్తి పన్నును వసూలు చేసేవారని, కానీ వైసీపీ ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణ అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేసి ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. దీనికోసం 44వ చట్టాన్ని చేశారని, ఆమోదం పొందిందని, 198 నంబర్ జీవో విడుదల చేశారని, దాని ఆధారంగా ప్రతి సంవత్సరం 15% ఆస్తి పన్ను పెంచుకుంటూ పోతారని తెలిపారు. ఈ విధానాన్ని గతంలో తాము వ్యతిరేకించామని, బొత్స సత్యనారాయణతో తాము ఘర్షణ కూడా పడటం జరిగిందన్నారు. తాము అధికారంలోకి రాగానే 198వ జీవోను రద్దు చేస్తాం, ఆస్తి పన్ను పెంపుదల 15% కూడా నిలిపివేస్తామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా జీవోను రద్దు చేయలేదన్నారు. ఇప్పుడు మళ్లీ ఆస్తి పన్ను 15% పెంచి వసూలు చేస్తూ జీవోలు విడుదల చేస్తున్నారని, దీని ఫలితంగా నగర ప్రజలపై ప్రతి ఏడు దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయలు అదనపు భారం పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. నగర కార్పొరేషన్ పరిధిలోని రోడ్లను కూడా PPP పద్ధతిలో తీసుకురావాలని నిర్ణయించారని, కొత్త ఎకనామిక్ జోన్స్లో కూడా పన్ను విలువ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. అర్బన్ ప్రాంత ప్రజలపై భారాలు మోపే అంశాలను వ్యతిరేకిస్తున్నామని, దీనిపై కార్యాచరణను కూడా ప్రకటించి రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి రాగానే 198వ జీవోని రద్దు చేస్తాం, ఆస్తి పన్ను 15% పెంపుదలను కూడా నిలుపుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ 2 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ ఆస్తి పన్ను 15% పైన వసూలు చేస్తూ వాళ్ళు జీవోలు విడుదల చేస్తూ ఉన్నారు. దీని ఫలితంగా ఒక విజయవాడ నగర పౌరుల మీదే ప్రతి ఏడు కూడా దాదాపు 60-70 కోట్లు అదనపు భారం పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు ఇవాళ రోడ్లను కూడా నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లను కూడా PPP పరిధిలోకి తేవాలనేటటువంటి ఒక ఆలోచన జరుగుతుంది. కొత్త ఎకనామిక్ జోన్స్లో కూడా
ఆ పన్ను విలువ పెంచాలనే ఆలోచన కూడా జరుగుతుంది. అందుకని ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాలో ఉండే ప్రజల మీద భారాన్ని మోపే అంశాలు. వీటిని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ప్రకటించి వీటిని రద్దు చేసే విధంగా ప్రయత్నిస్తామని కూడా మేము తెలియజేస్తాం. అనంతరం విజయవాడ పౌరవేదిక నగర కన్వీనర్ దొన్నిపొడి కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో 2.22 లక్షల మంది పన్ను చెల్లింపుదారులున్నారని, వీరి వద్ద ప్రతి ఏటా 15% పెంచి వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదని తెలిపారు. నగరంలోని అనేక జోన్లలో విజయవాడ పౌరవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజాభిప్రాయాలు సేకరించి దాని మీద కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. ఆస్తి పన్ను తగ్గించాలి, నీటి ఛార్జీలు తగ్గించాలి, డ్రైనేజ్ ఛార్జీలు తగ్గించాలి, VLT వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ తగ్గించాలి. ఈ రకమైనటువంటి పేరుతో ప్రజల గోళ్లు ఓడగొట్టి మూలిగే రకమే తాటికాయ పడ్డటువంటి అందంగా వ్యాపారాలు లేవు. నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, విద్యుత్ రేటు పెరుగుతూ ఉంది, విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. ఇట్లా రకరకాలైనటువంటి సంస్కరణల పేరుతో పెంచుతూ ఉన్నటువంటి భారాలకి, పెరుగుతూ ఉన్నటువంటి భారాలకు వ్యతిరేకంగా ప్రజలు కదలకపోతే సమస్య పరిష్కారం కాదు. అందుకనే ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్ని కదిలించేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 198వ జీవో రద్దు చేయాలి, ఆ చట్టాన్ని సవరించాలి. వెంటనే తక్షణం పూనుకొని నిజంగా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే చేసిన వాగ్దానాన్ని కట్టుబడి ఉండాలి, అమలు జరపాలని చెప్పనని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేసిందని జన విజ్ఞాన వేదిక సమతా విభాగం రాష్ట్ర కన్వీనర్ జి నిర్మల విమర్శించారు. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం అయినా కూడా అమలు చేయలేదని చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డీలిమిటేషన్తో ముడిపెట్టి మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందని, డీలిమిటేషన్ను విపక్షాలు వ్యతిరేకించడంతో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా వెనక్కి తీసుకుందన్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మహిళలను రాజకీయంగా అభివృద్ధి చేయాలనుకుంటే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. జన విజ్ఞాన వేదిక సమతా విభాగం ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ బాలోత్సవ భవనం 2వ అంతస్తులో జరిగింది. జన విజ్ఞాన వేదిక సమతా విభాగం రాష్ట్ర కన్వీనర్ జి నిర్మల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023 మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా చేశారని, కానీ అమలు చేయడంలో ప్రభుత్వాలు ముందుకు రావడం లేదన్నారు. డీలిమిటేషన్, జనగణన, కులగణనతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముడిపెట్టారని, డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటున్నాయని, భారతదేశంలోని మహిళలకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికలున్నాయని చెప్పి మహిళా రిజర్వేషన్ బిల్లును హడావుడిగా తీసుకొచ్చారని, అమలు చేస్తామని చెప్పారని, కానీ బిల్లును అమలు చేయకుండా వెనుకడుగు వేశారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేసిందని చెప్పారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మహిళలను రాజకీయంగా అభివృద్ధి చేయాలనుకుంటే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. మహిళలను రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఇవ్వాలని కోరారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోతే మహిళా శక్తి ఏమిటో చూపిస్తామన్నారు. నిజంగా మహిళల పట్ల అభివృద్ధి అనేది కోరుకుంటే ఈరోజు రిజర్వేషన్ బిల్ అనేది అమలు చేసి తీరాలి. మరి ఆ రకంగా కాకపోతే ఈరోజు మహిళలతో పెట్టుకుంది ప్రభుత్వం. ఎంత కాలం అని చెప్పేసి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కానివ్వకుండా అడ్డుకుంటారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు రానున్న కాలంలో అమలు చేసి మహిళా అభివృద్ధి కోసం, మహిళలు రాజకీయంగా రాణించేదానికి కృషి చేసి ఆ రకమైన మహిళా అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతరం న్యాయవాది రజని మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉందా, ఉంటే డిలిమిటేషన్తో ఎందుకు ముడిపెట్టారని ప్రశ్నించారు. 2023లో మహిళా రిజర్వేషన్ చట్టం అయిపోయిందని, అప్పుడు అమలు చేయకుండా ఇప్పుడెందుకు తెరపైకి ఎందుకు తెచ్చారని, ఇది ఎన్నికల స్టెంట్ అని విమర్శించారు. డెలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వస్తుందని వాళ్లకు తెలుసని, ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోతే ఆ నెపం వారి మీద తోసేయవచ్చని బీజేపీ భావించిందన్నారు. కానీ వారసత్వ రాజకీయాలు అలవాటైన దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చిన ఎమ్మెల్యే గారి కూతురు, ఎమ్మెల్యే గారి భార్య, ఎమ్మెల్యే గారి తాలూకా, అంతే కదా. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇస్తారండి అవకాశాలు. పోనీ ఇచ్చిన నోరెత్తకూడదు, మాట్లాడకూడదు, నెలాఖరికి జీతం తీసుకొని వెళ్ళిపోవాలి. అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని ఇస్తారా? మీరు చేసే తప్పుల్ని ప్రశ్నించే అవకాశం ఇస్తారా? ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వ తప్పుని ప్రశ్నించేటటువంటి కమ్యూనిజం భావాలు గల వాళ్ళు అంతరించిపోయారేమో. పుచ్చలపల్లి సుందరయ్య గారు అసెంబ్లీ భవనంలో, తరిమెల నాగిరెడ్డి గారు అక్కడికక్కడే
అక్కడికక్కడే అసెంబ్లీ భవనంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇది ఎమ్మెల్యేనా బాతాకాని సెంటర్లా ఇది చేపల మార్కెట్లా అని అసెంబ్లీని సంబోధిస్తే బయటకు వచ్చినటువంటి గొప్ప గొప్ప నాయకులు. సో గొంతెత్తి మాట్లాడే వాళ్ళని, చదువుకున్న విద్యావంతులని, నేర్పరితనం కలివాళ్ళని వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వలేమండి, పొద్దుగూకులు వారసత్వ రాజకీయాలే కాకుండా. సో మేమందరం మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకీభవిస్తున్నాం, విడిగా ఆ బిల్లును వదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రికలో డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో టీడీపీ యువనేత బోండా రవితేజ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోండా రవితేజ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టినరోజు అంటే ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ అని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రికలో డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో టీడీపీ యువనేత బోండా రవితేజ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోండా రవితేజ పార్టీ శ్రేణులు అభిమానులతో కేక్ కట్ చేశారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. కూలర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక డివిజన్లలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. అందులో భాగంగా అనేక చోట్ల అన్నదానాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, వృద్ధులు, వికలాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు చేయటం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం కింద 15 మందికి టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు ఇచ్చానని తెలిపారు. పుట్టినరోజు అంటే ఆడంబరాలకు వెళ్లకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా పనులను చేయటం అనేది ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేర్పించారన్నారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేస్తామన్నారు. అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు అయితే కానివ్వండి, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, వృద్ధులకి, వికలాంగులకి దుప్పట్లు, పళ్ళు పంపిణీ కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన P4 పథకం కింద ఈ నియోజకవర్గంలోని 5 డివిజన్ బాధ్యతలను నేను స్వీకరించడం, అందులో భాగంగానే ఈరోజు 15 మందికి టిఫిన్ బళ్ళు, తోపుడు బళ్ళు, అదేవిధంగా వికలాంగులకి ట్రైసైకిల్స్ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషమైన పరిణామం. మరి మా నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదినమైనా, మా జన్మదినమైనా సరే పుట్టినరోజు అంటే ఆడంబరాలకు వెళ్లకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా పనుల్ని చేయటం అనేది ఆయన మాకు నేర్పించిన ఒక మంచి మార్గం. మరి ఆ మార్గంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కూడా అందరూ ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 64వ డివిజన్లో రవికుమార్ గారి ఆధ్వర్యంలో, కే బాబు కానీ, అదే రాజేష్, వాళ్ళందరూ మిత్రబృందం ఆధ్వర్యంలో చక్కగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అనంతరం డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజకు 64వ డివిజన్ తరపున పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అన్ని డివిజన్లలో అనేక సేవా కార్యక్రమాలను టీడీపీ నాయకులు చేస్తున్నారని చెప్పారు. 64వ డివిజన్లో మజ్జిగ పంపిణీని ప్రారంభించామని, నేటి నుంచి 45 రోజుల వరకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈరోజు మా ఆరాధ్య దైవమైనటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారి తనయులైనటువంటి రవితేజ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు 64వ డివిజన్ తరపు నుంచి. అలాగే ఈరోజు అన్ని డివిజన్లో అనేకమైన కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే, పేదలకి, వృద్ధులకి, వికలాంగులకి ఉపయోగపడే అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ఏదైతే అన్ని డివిజన్లో ఈ కార్యక్రమాలను చేపట్టడం చాలా సంతోషకరం. అలాగే ఈ మా డివిజన్లో 64వ డివిజన్లో కూడా ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి బర్త్డే పురస్కరించుకుని మేము ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరం ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. వన్స్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి రవితేజ గారికి 64వ డివిజన్ ప్రజల తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. విజయవాడ నగరంలో హరుడు చిత్ర యూనిట్ సందడి చేసింది. తాను మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారని చిత్ర కథానాయకుడు వెంకట్ తెలిపారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఇతివృత్తంగా తీసుకుని హరుడు చిత్రాన్ని నిర్మించామని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీన విడుదల కానున్న హరుడు సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని ఐరా హోటల్లో
హరుడు సినిమా బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. సమావేశంలో సినిమా హీరో వెంకట్ మాట్లాడుతూ హరుడు సినిమాను పూర్తి చేయడానికి తాను యాక్టింగ్తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చిందన్నారు. చాలా మంచి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారని, ఇందులో విలన్గా శ్రీహరి పైలా అనే కొత్త ఆర్టిస్టును పరిచయం చేస్తున్నామని తెలిపారు. దర్శకుడు రాజ్ తాళ్ళూరి అద్భుతంగా సినిమాను తీశారని, ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ఒక రొమాంటిక్ సాంగ్ను గోవాలో షూట్ చేశామని, ఆ పాట చాలా బాగా వచ్చిందని, రిలీజ్ తర్వాత అది ఇంకా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాస్ సాంగ్ కూడా చిత్రీకరించాం, అది థియేటర్లలో అలరిస్తుందన్నారు. దర్శకుడు రాజ్ తాళ్ళూరి తనను యాక్షన్ హీరోలా చూపించారని, ఇది మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అని మే 15న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ప్రముఖ సంస్థలో పాన్ ఇండియా చిత్రంలో హీరోగా నటిస్తున్నానని తెలిపారు. సో వెరీ ఇంట్రెస్టింగ్, ఇది ఎప్పుడు వినలేదు అని చెప్పేసి గో హెడ్ చెప్పాం. అండ్ ఇతను ఫస్ట్ సినిమా అయినా సరే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా ఎక్కడ రీషూట్ లేకోకుండా, ప్యాచ్ వర్కులు లేకోకుండా, ఒక ఎంటర్టైన్మెంట్తో కూడి యాక్షన్, సస్పెన్స్ అన్నీ ఒక కమర్షియల్ మసాలా ఫిలిం డైరెక్ట్ చేశాడు మా డైరెక్టర్ రాజ్ తాళ్ళూరి. ఇంకా ఈ మూవీలో యాక్టర్స్ వచ్చేసి హెబ్బా పటేల్, నతాషా సింగ్, సలోని, రవీంద్ర, షాని, వేద్విక, చాంద్ని, ఆదిత్య, శుభశ్రీ, బిగ్ బాస్లో వచ్చిన శుభశ్రీ, రవివర్మ, అలీ గారు, సుమన్ గారు, శ్రీహరి, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి. సో మే 15న ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. సో ప్లీజ్ మీ అందరూ మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ మీడియా తరఫున మా అందరూ. అనంతరం హీరోయిన్ నటాషా సింగ్ మాట్లాడుతూ తాను తెలుగులో మొట్టమొదటిసారిగా హీరో వెంకట్తో కలిసి హరుడు చిత్రంలో హీరోయిన్గా నటించినట్లు తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. We are because of the media and the people. So it's my humble request, because it's my first movie. Please go and watch it. It's a beautiful movie. In theaters. In theater, yes. Please give all of us your love, because you are the only people who can make us big, especially me, because he is a known actor and he is a debut, but yes, yeah, we literally need your support. Please watch our movie on 15th. Thank you. అనంతరం దర్శకుడు రాజ్ తాళ్ళూరి మాట్లాడుతూ ఈ సినిమా కోసం హీరో వెంకట్ ప్రాణం పెట్టి పనిచేశారని, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టమని చెప్పారు. ముంబై, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, హెబ్బా పటేల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారన్నారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఇతివృత్తంగా తీసుకుని హరుడు చిత్రాన్ని నిర్మించామని చెప్పారు. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ ఆలీ, సీనియర్ నటుడు సుమన్, పలువురు సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించారని తెలిపారు. సో నిరుద్యోగులు కూడా జాబు లేకపోతే దొంగతనాలు రియాక్ట్ అవుతున్నారు. సో ఈ బేస్డ్ ఆన్ 2-3 ఈవెంట్స్ తీసుకొని మనం స్టోరీ రాసుకోవడం జరిగిందండి. ఈ స్టోరీ రాసుకోవడానికి నాకు ఇన్స్పిరేషన్ ముంబైలో దయా నాయక్ అని ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉంటారు. ప్రెస్ వాళ్ళందరూ తెలిసే ఉంటుంది. అండ్ 76 ఎన్కౌంటర్ చేశారు. సో అలాంటి క్యారెక్టరేషన్ హీరో గారికి ఉంటుందండి. ఇంకా మా సినిమా పరంగా చెప్పాలంటే మేము గోవాలో, ముంబైలో, హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది. హీరో అన్న వెంకటన్న ఇంతకుముందు మీకు కంపల్సరీ ఒక ఇన్నోసెంట్ బాయ్ లాగా కనిపించేవాడు బిఫోర్, బట్ ఈ సినిమాలో కంప్లీట్లో ఒక యాక్షన్ హీరో లాగా కనబడతాడు. పాతకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది వెంకటన్నలో. మా హీరో నటాషా గారు కూడా తెలుగులో డెబ్యూ అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. తెలుగు ప్రాంప్టింగ్లో కానీ, యాక్టింగ్లో కానీ చాలా లవ్ సాంగ్ ఉంటుందండి. సో ముంబై ఎపిసోడ్ మొత్తం వెలుగు ఉంటుందండి. సో హెబ్బా పటేల్ గారి గురించి చెప్పాలి. సినిమాలో వెంకట గారు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందో, హెబ్బా పటేల్ గారు కూడా సినిమాలో అంతే ఇంపార్టెంట్ రోల్, సెకండ్ హాఫ్లో కీ రోల్ ప్లే చేశారు. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు పొరుగు రాష్ట్రాలకు వెళ్లనవసరం లేకుండా విజయవాడ నగరంలోనే హైటెక్ టెక్నాలజీతో దంత వైద్య సేవలు అందించడం అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అందరికీ ఆధునిక వైద్య సేవలు అందించడంలో దుహిత దంత వైద్యశాల ఎంతో ముందుందని తెలిపారు. విజయవాడ గాయత్రి నగర్లోని ఎస్బీఐ జోనల్ కార్యాలయం భవనంలో అధునాతన సౌకర్యాలతో నూతనంగా ఏర్పాటు చేసిన
దుహిత దంత వైద్యశాలను మంత్రి కొల్ల రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఆసుపత్రిలో ఉన్న అధునాతన దంత చికిత్స పరికరాలను పరిశీలించి ఆసుపత్రిలో అందించే దంత సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అందరికీ ఆధునిక వైద్య సేవలు అందించడంలో దుహిత దంత వైద్యశాల ఎంతో ముందుందని తెలిపారు. గత 30 ఏళ్లుగా డాక్టర్ నల్లూరి శశిధర్ అన్ని వర్గాల వారికి ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పేదలకు మరింత ఆధునిక వైద్యం అందించాలని సూచించారు. ఎలా టీత్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం కానీ, అలాగే 3D ప్రింటింగ్లో టీత్ను మళ్ళీ యథావిధిగా ఏర్పాటు చేయటం కానీ, ఇంకా లేటెస్ట్గా ఏదైతే పంటికి సంబంధించినటువంటి పై ఇది కూడా తీసి మళ్ళీ రీప్లేస్ చేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదలకి అందుబాటులో వైద్యం అందించాలని, అయితే ఈ హాస్పిటల్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్నాయి, మరి దాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవచ్చు. ట్రస్ట్ నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు సంజీవిని ప్రోగ్రాం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడానికి అనేక రకాలైనటువంటి వైద్య సేవలు అందించడానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఇవాళ మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ ఈరోజు చాలా మంచి గ్రోత్ కనబడుతూ ఉంది, మంచి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. మనం ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేకుండా ఇవాళ ఇక్కడే అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు కూడా మన విజయవాడ మహానగరంలో కూడా రావడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా హాస్పిటల్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అత్యాధునికంగా చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. మరి గౌరవనీయులు నల్లూరి శశిధర్ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరింత వైద్య సేవలు ప్రజలకు అందించాలని కోరుకుంటూ అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ దుహిత దంత వైద్యశాల ఒక ప్రత్యేకమైన వైద్యశాలని, రెఫరల్ ఆసుపత్రిగా ఉందని, అన్ని రకాల చికిత్సలు ఇక్కడ చేస్తారని తెలిపారు. డాక్టర్ శశిధర్ చాలా సంవత్సరాల నుంచి డెంటిస్ట్గా పనిచేస్తూ అనేక మంది ప్రజల సమస్యలను వైద్య చికిత్సల ద్వారా నయం చేయడంతో పాటు జూనియర్ వైద్యులకు అడ్వైజర్గా ఉన్నారని తెలిపారు. అందువల్ల ఇవాళ అన్ని హాస్పిటల్కి ఒక 100 అయినా ఉంటే దాంట్లో ఇలాంటి హాస్పిటల్ 2-3 ఉంటాయి. ఆ రిఫరల్ హాస్పిటల్ అనేది సో చిన్న హాస్పిటల్ నుంచి వాళ్ళు రిఫరల్ చేస్తే ఇక్కడ రిఫర్ చేస్తే దాన్ని సక్రమంగా ఉన్న లోటుపాట్లన్నీ కూడా తీర్చిది అందరికీ చక్కటి సౌందర్యమైన దంతాలు కల్పించడంలో కానివ్వండి, దంతాలు వచ్చిన సమస్యలు పరిష్కరించడంలో కానివ్వండి, అన్నిటి కూడా ఈ దుహిత హాస్పిటల్ అనేది బాగా ఇది సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్. విజయవాడ నగరానికి కూడా లేదు, పక్కన రూరల్ ప్రాంతాలకు కూడా ఇది సెంట్రల్లీ లొకేటెడ్. అందువల్ల ఈ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేసిన శశిధర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సమస్య ఉన్న వాళ్ళు ఆ సమస్యని ఎక్కడో ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా లేదా హైదరాబాద్ నగరం లాంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే స్వస్థత చేకూర్చుకునే అవకాశాలు రావటం అనేది మనకి అడిషనల్ ఖర్చులు కూడా తగ్గుతాయి. అందువల్ల డాక్టర్ గారికి ఇక్కడ ఈ ప్లేస్లో అరేంజ్ చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను. అనంతరం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నల్లూరి శశిధర్ మాట్లాడుతూ గడిచిన 3 దశాబ్దాలుగా ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నూతన వైద్య పరికరాలను సమకూర్చుకుంటూ దుహిత దంత వైద్యశాల నేడు నగరంలో అగ్రగామిగా రూపుదిద్దుకుందన్నారు. సువిశాలమైన నూతన ప్రాంగణంలో ఆధునిక టెక్నాలజీతో సూపర్ స్పెషలిస్ట్ దంత వైద్యులతో మరింత మెరుగైన సేవలందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ రవీంద్రనాథ్ ఠాగూర్, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, నగర ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు. అన్ని సెక్షన్స్ వారికి ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీము, అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పవర్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్కి అత్యుత్తమ సేవలు మేము ఇక్కడ అందిస్తూ ఉన్నాము. ఈ ఎక్స్క్లూజివ్ సెంటర్లో మేము ఎప్పుడు కూడా అడ్వాన్స్ సెంటర్స్లో లేజర్స్ కానీ, మైక్రోస్కోప్స్ కానీ, వాట్ ఎవర్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నా సరే అన్నీ మేము ఇక్కడ అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటాము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాంపిటీషన్ ట్రీట్ చేసేటప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఆటోమేటిక్గా ఉంటుంది. అందుకని బెస్ట్ రిఫరెన్స్ సెంటర్ లాగా మేము ఇప్పటివరకు పేరు తెచ్చుకున్నాము. అందుకని అందరి ఆదరణ కూడా పేషెంట్స్ కానీ, వాళ్ళ అభినందనలు కానీ, వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలు కానీ అన్నీ మాకు అడ్వాంటేజ్గానే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.